హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్, అలాగే ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉండబోతుంది తన లైఫ్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది కూడా తెలుసుకోవచ్చు. Yes, Ace of Spades, Five of Cups, Three of Cups, Six of Pentacles, the Hermit, Three of Pentacles, Six of Cups, కింగ్ ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. మనకు అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి. ద సన్ కార్డ్, టూ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, డెత్ కార్డ్, క్వీన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్, the Empress. Bottom of the deck, the Star card, Eight of Pentacles, King of Wands, the Hermit. Okay. మీ పార్ట్నర్ అయితే ప్రీవియస్లో మిమ్మల్ని చాలా ఎమోషనల్గా బాధ పెట్టారనమాట. చాలా నిర్లక్ష్యం అనేది చేశారు మీ రిలేషన్ విషయంలో. ఈ వ్యక్తి అయితే మీరు ఎప్పటికప్పుడు మీ పార్ట్నర్ విషయంలో మీ ఎమోషన్స్ని మీరైతే కంట్రోల్ చేసుకుంటూ వచ్చారనమాట ఫాస్ట్లోని. అంటే ఇక్కడ మీ పార్ట్నర్తో మీరు రిలేషన్లో ఉన్నారు అనే పేరుకే తప్ప మీరైతే చాలా లోన్లీగానే మీరైతే ఉన్నారు. ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒంటరిగానే వదిలేసేవారనమాట. మీ గురించి పట్టించుకునేవారు కాదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి తన లైఫ్లో సెలబ్రేషన్స్ అనేవి చేసుకునేవారు అనమాట. అంటే తనకు కావాల్సిన వాళ్ళందరితోటి కూడా ఈ వ్యక్తి ఎంజాయ్ చేసేవారు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ. ఈ విధంగా అయితే మనకు తెలుస్తుంది. ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఎక్కువగా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మినిమం కూడా పట్టించుకోలేదన్నమాట. మీరు చాలా నిరాశతో అయితే ఉన్నారు. ఈ వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా ఆ లోన్లీ ఫీలింగ్ తోటే, ఒంటరి ఫీలింగ్ తోటే మీరైతే లైఫ్ అనేది లీడ్ చేశారనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీకు ఎమోషనల్గా ఎటువంటి ఎఫెక్షన్ అనేది చూపించలేదు. తన గురించే ఆలోచించుకునేవారనమాట. అంటే తన లైఫ్లో వేరే ఎవరైనా ఉంటే వాళ్ళతోటే ఈ వ్యక్తి సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవడం కానీ ఏదైనా అవ్వచ్చు, తను ఎంజాయ్ చేయడం కానీ. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని నిర్లక్ష్యం అయితే చేశారు ఈ వ్యక్తి. మీకు ఫాస్ట్‌లో అయితే మాట్లాడడానికి కూడా టైం అనేది ఇవ్వలేదనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీకు ఏవి కూడా షేర్ చేసుకునేవారు కాదు. అలాగే మీరు ఏవైనా కూడా మీ పార్ట్నర్‌కి షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా
అంటే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీరు ఎంతైతే బాధపడుతున్నారో, ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారో, తను ఉన్నా కూడా మీరు ఎంత ఒంటరిగా మీరు బ్రతుకుతున్నారో, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్‌తో మీరు చెప్పాలి అని చెప్పి మీరు అనుకున్నా కూడా ఈ వ్యక్తి అయితే ఎప్పుడు కూడా మీ ప్రపోజల్ అనేది ఈ వ్యక్తి అయితే వినేవారు కాదనమాట. దానివల్ల మీరు ఎప్పటికప్పుడు మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, డిఫెండ్ చేసుకుంటూనే వచ్చేవారు. ఈ వ్యక్తి పాస్ట్‌లో మీతో ప్రేమగా మాట్లాడింది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. బట్ మీరు మీ పార్ట్నర్‌తో మీరు ప్రేమగా మాట్లాడాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదనమాట. ఎక్కువగా వేరే వారితోటే ఈ వ్యక్తి తన టైం అనేది స్పెండ్ చేసేవారు. మీరు ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసినా, కాల్ చేసినా, ఏం చేసినా కూడా ఈ వ్యక్తి అయితే కాల్‌ని కట్ చేయడం కానీ, మీకు రిప్లై ఇవ్వకపోవడం కానీ, ఈ విధంగా అయితే చేసేవారనమాట. ఈ వ్యక్తితో మీరు రిలేషన్‌లో ఉన్నాను అన్న మాటే తప్ప, మీకు ఎటువంటి హ్యాపీనెస్సు, ఎటువంటి ఎంజాయ్‌మెంట్ అనేది ఈ వ్యక్తితో మీకైతే దొరకలేదు పాస్ట్‌లోని. మీ వరకు మీరు ఈ వ్యక్తితో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో తనతో రిలేషన్‌లో ఉన్నాను అని చెప్పి మీరు అనుకోవడమే తప్ప, అసల మీ రిలేషన్ అనేది ఉందో లేదో కూడా మీకైతే ఒకవైపు డౌట్ అనేది ఉండేది. ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా తన గురించే ఆలోచించుకునేవారనమాట. తను హ్యాపీగా ఉన్నారా లేదా? తను ఎవరితో అయితే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళతో హ్యాపీగా ఉన్నారా లేదా? ఇదే ఈ వ్యక్తికి ఇంపార్టెంట్ అనమాట. బట్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్‌గా మీరైతే డిఫెండ్ అయిపోయి ఉన్నారో అనేది కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకునేవారు కాదు. మీ ఎమోషన్స్‌కి ఈ వ్యక్తి అయితే వాల్యూ ఇచ్చేవారు కాదనమాట. ఎప్పుడు చూసినా కూడా తన గురించి మాత్రమే ఆలోచించుకునేవారు. మేబీ మీరు ఈ వ్యక్తితో ఈ పార్ట్నర్ వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో అనేది చెప్పాలి అని చెప్పి మీరు ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదనమాట. చాలా లైట్ తీసుకునేవారు మీ విషయాలు. మేబీ మీరు ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసి ఎక్కువగా వెయిటింగ్ చేసి అవకాశం ఉన్నప్పుడు ఈ వ్యక్తితో మీరు మాట్లాడదామా అని చెప్పి అనుకుంటే గనక ఈ వ్యక్తి మీకు చాలా కొంచెం టైం అనేది ఇచ్చేవారనమాట. అంటే ఏదో మాట్లాడాను అన్న పేరుకి మీతో మాట్లాడి కాల్ కట్ చేయడం కానీ, ఈ విధంగా అయితే చేసేవారనమాట. అంటే మీతో రిలేషన్ ఈ వ్యక్తికి తప్పదు అన్నట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు పాస్ట్‌లోని. ఏదో రకంగా మిమ్మల్ని దూరం పెట్టాలి అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో ఉన్నారనమాట. ఎక్కువగా మీ రిలేషన్‌లో ఈ వ్యక్తి అయితే నిర్లక్ష్యం చేస్తూ మిమ్మల్ని ప్రతి విషయానికి కూడా అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఏ విధంగా బాధపడుతున్నారు? అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఎమోషన్స్ ఏంటి? అలా ఏది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకునేవారు కాదనమాట. మీ గురించి ఏమీ తెలుసుకోవడానికి ఈ వ్యక్తి అయితే ప్రయత్నించేవారు కాదు. మేబీ మీరు చెప్పాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే మీకు ఆ టైం అనేది కూడా ఇచ్చేవారు కాదనమాట. మేబీ మీరు టైం తీసుకుని ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తను రెక్లెస్‌గా అంటే కేర్‌లెస్‌గా మాట్లాడేవారు మీతోటి. ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడేవారనమాట. బట్ మీరు ఒక్కసారే మీ హార్ట్ అనేది బ్రేక్ అయ్యేది. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడేది ఇష్టంగా మాట్లాడట్లేదు. తప్పక మాట్లాడుతున్నారు. అంటే కేర్‌లెస్‌గా మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడాలి తప్పదు. మీరు కాల్ చేశారు. మేబీ మీకు టైం అనేది ఇవ్వట్లేదు మాట్లాడడానికి. బట్ మీరే ఆ టైం అనేది తీసుకుని కాల్ చేశారు. దానివల్ల మాట్లాడాలి తప్పదు. ఈ విధంగా మాట్లాడేవారనమాట. మీ పార్ట్నర్‌కి ఇంట్రెస్ట్ లేకుండానే మీతో మాట్లాడుతున్నారు, బలవంతంగానే మీతో మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా మీకైతే అర్థమయ్యేది. చాలా ఎమోషనల్‌గా అయితే బాధపడేవారనమాట. మీరు ఇంత బాధపడుతున్నా కూడా ఈ వ్యక్తి అయితే ఏమాత్రం కూడా మీ గురించి పట్టించుకోకుండా, మీరు ఏ విధంగా బాధపడతారు అనేది కూడా ఆలోచించకుండా తన హ్యాపీనెస్ అనేది తను చూసుకునేవారు. తన లైఫ్‌లో తనైతే హ్యాపీగానే లైఫ్‌ని లీడ్ చేసేవారు. అంటే తను ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్
ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి అయితే హ్యాపీగానే లైఫ్ అనేది లీడ్ చేసేవారనమాట. బట్ మీ లైఫ్ని ఎటు కాకుండా ఒక అయోమయంలో కన్ఫ్యూజనెస్లో అయితే వదిలేశారు. అంటే ఈ రిలేషన్లో మీరు ఉండాలా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? అసలు మీకు ఈ వ్యక్తితో రిలేషన్ అనేది ఉందా లేదా? ఈ వ్యక్తి బ్రేకప్ చేశారా లేదా? లేదా మీతో కంటిన్యూ చేస్తున్నారా లేదా? ఏమీ కూడా మీకైతే తెలియనివ్వకుండా ఒక కన్‌ఫ్యూజనెస్‌లో అయితే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే ఉంచారనమాట. అంటే మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా రిలేషన్‌కి? ఏంటి మీ రిలేషన్‌కి సంబంధించి ఏమీ కూడా ఈ వ్యక్తి మీకు చెప్పకుండా, ఈ వ్యక్తి నుంచి మీకు ఏమీ కూడా తెలియలేదనమాట మీ రిలేషన్ విషయంలోనే. ఏదో మీరు కాల్ చేస్తే మాట్లాడడం, అది కూడా తనకి కుదిరితే. లేదంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం. ఈ విధంగానే చేసేవారు. మీకు ఈ రిలేషన్ అనేది ఉందా లేదా అనే కన్‌ఫ్యూజనెస్‌లో కూడా మీరైతే వెళ్ళిపోయారనమాట. అంటే ఎప్పుడు చూసినా కూడా మీరే ఆ ఎఫర్ట్స్ అనేవి పెట్టేవారు. మీరు కాల్ చేయడం వల్ల ఆ వ్యక్తి మాట్లాడేవారనమాట. అంటే ఇక్కడ మీరు ఎటువంటి ఎఫర్ట్స్ అనేది పెట్టకపోయినా, మీరు కాల్ చెయ్యకపోయినా కూడా ఆ రిలేషన్ అనేది అప్పటికే బ్రేకప్ అయిపోయినట్టే. బట్ మీరేంటంటే ఎప్పుడు కూడా మీరు ఆ ఎఫర్ట్స్ అనేది పెడుతూ, కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ ఉండేవారు. దానివల్ల ఆ రిలేషన్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యిందనమాట. లేదంటే ఇది ఎప్పుడో మీ పార్ట్నర్ అయితే బ్రేక్ చేసేసారు. ఎందుకంటే మీరు మాట్లాడకుండా, మీ రిలేషన్ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టకుండా, కాల్ చేయకుండా మీరు కూడా ఉండిపోతే కనుక, మీ పార్ట్నర్ నుంచి ఎటువంటి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది రాదనమాట. అంటే మీ రిలేషన్‌ని మీరే కాపాడుకుంటూ ఏదో ఒక రకంగా నా రిలేషన్‌ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని డిఫెండ్ చేసుకుంటూ, మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఆ బాధనంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, మీకు మీరే సర్ది చెప్పుకుంటూ, మిమ్మల్ని మీరే సమర్థించుకుంటూ ముందుకనేది తీసుకువెళ్లారనమాట ఈ రిలేషన్‌ని. అంటే మీ ఒక్క చేతితోటే ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకువెళ్లారు. బట్ మీ పార్ట్నర్ అయితే ఎటువంటి యాక్షన్ అనేది ఈ రిలేషన్ విషయంలో ఎప్పుడు చేయలేదు. మీకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. అలాగే ఎప్పుడు కూడా మీపై ఎటువంటి ఎఫెక్షన్ చూపించలేదు. ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ వ్యక్తి అయితే మీకు ఇవ్వలేదనమాట. తన గురించి మీకు ఏమీ కూడా చెప్పకుండా తన లైఫ్‌లో తనైతే ఉండేవారు ఈ వ్యక్తి పాస్ట్‌లోని. చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేశారనమాట. అంటే పాస్ట్‌లో స్టార్టింగ్ లవ్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత కేర్‌గా చూసుకున్నారో, తర్వాత తను వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే మిమ్మల్ని బోర్‌గా ఫీల్ అవ్వడం కానీ, నిర్లక్ష్యం చేస్తూ. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తికి అవైలబుల్‌గా ఉంటూ వచ్చారనమాట. దానివల్ల ఈ వ్యక్తికి మీపై ఉన్న ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయి మీరంటే ఈ వ్యక్తికి చులకనైపోయారనమాట. అంటే నేను మాట్లాడకపోయినా, నేను కాల్ చేయకపోయినా, నేను ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టకపోయినా కూడా నా పార్ట్నర్ అయితే నన్ను వదిలిపెట్టరు. నా విషయంలో ఎప్పుడు కూడా ఆ ఎఫర్ట్స్ అనేవి పెడుతూనే ఉంటారు. నేనే తన ప్రపంచం. ఈ విధంగానే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అయ్యి మిమ్మల్ని పట్టించుకోలేదు పాస్ట్‌లోని. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎంత మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటూనే ఉండేవారు మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. ఒకవైపు మీరు ఎంత కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నా మీ పార్ట్నర్ మీరు లేకపోయినా తన లైఫ్‌లో తను హ్యాపీగానే ఉంటున్నారు. మిమ్మల్ని ఇంత ఎమోషనల్‌గా బాధపెడుతూ, ఈ విధంగా ఒంటరిగా వదిలేసి, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా మీరైతే మీ పార్ట్నరే మీ ప్రపంచం అని చెప్పి అనుకుని కూడా మీరు ఈ వ్యక్తి వైపే ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఉన్నారనమాట. ఈ రిలేషన్ని దూరం చేసుకోలేకపోయారు మీరు. ఇక్కడ మీ లైఫ్‌లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. మీ లైఫ్‌లో కూడా వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఎవరికీ కూడా అంత ప్రయారిటీ అనేది ఇవ్వలేదనమాట. మీ పార్ట్నర్‌కే మీరు ఆ ప్రయారిటీ అనేది ఇచ్చారు. అదే మీ పార్ట్నర్‌కి కూడా తెలుసు. తన లైఫ్‌లో ఎవరున్నా కూడా నేనే తన ఫస్ట్ ప్రయారిటీ. ఈ విధంగా తెలుసుకుని మీ ఎమోషన్స్‌తో ఈ వ్యక్తి అయితే ఆడుకున్నారనమాట. మీరు ఎంత బాధపడతారు? ఈ వ్యక్తి మిమ్మల్ని
అవాయిడ్ చేస్తున్నందుకు, అంటే నిర్లక్ష్యం చేస్తున్నందుకు, మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటున్నందుకు మీరు ఎంత బాధపడతారో అన్న విషయం కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదన్నమాట. ఎప్పుడు కూడా తన లోకం, తన ప్రపంచం, తనే హ్యాపీనెస్, తందే తన జీవితం, ఈ విధంగా తన స్వార్థం మాత్రమే ఈ వ్యక్తి అయితే చూసుకున్నారనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా వేరే చాయిసెస్ కూడా ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో మీ విషయంలో ఎంత కేర్గా ఉన్నా కూడా తర్వాత మీ పార్ట్నర్ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారనమాట. మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక, అంటే ఇక్కడ మీతో కాల్ మాట్లాడడం కానీ మీకు ఆ టైం ఇస్తే కనుక తన లైఫ్లో వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టైం అనేది ఇవ్వలేరు ఈ వ్యక్తి అని చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసుకుంటూ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టైం అనేది ఇస్తూ వాళ్ళతో ఎంజాయ్మెంట్ అనేది చేశారు. మీతో ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తూ, దూరం పెడుతూ, మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెడుతూ వచ్చారనమాట ఈ వ్యక్తి పాస్ట్లోని. ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగానే కన్ఫ్యూజనెస్లో అయితే వెళ్ళిపోయిందనమాట. తన లైఫ్లో ఇక్కడ కెరియర్ పరంగా కూడా తనకైతే ఒక కన్ఫ్యూజనెస్ అయితే ఉంది. ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తిలో లేదనమాట. కెరియర్ పరంగా కూడా తను ప్రీవియస్లో ఎంత ఎంజాయ్ చేశారో, తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో తన లైఫ్ అనేది ఇప్పుడు ఆ విధంగా లేదనమాట. తన లైఫ్లో పూర్తిగా ఈ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అదంతా కూడా కోల్పోయి ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లోని, లేదంటే ప్రజెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలియకుండా ఒక అయోమయం పరిస్థితులు అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ప్రతిదీ కూడా కన్ఫ్యూజనెసే, ఏది కూడా కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేరనమాట. ప్రతిదీ కూడా తిను చూస్ చేసుకోవడం అనేది ఈ వ్యక్తికి అయితే తెలియదు అనమాట. అందుకనే ప్రీవియస్లో మీలాంటి మదర్ నేచర్తో ఉన్న వ్యక్తిని, ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీలాంటి వ్యక్తిని, మీలాంటి జెన్యున్ పర్సన్ని, కేరింగ్ పర్సన్ని వదులుకుని వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. వాళ్ళని చూస్ చేసుకుని, బట్ ఇప్పుడు ఈ వ్యక్తి తన కెరియర్ పరంగా కూడా తనకి ఏది కరెక్ట్ అనేది కూడా చూస్ చేసుకోవడం కూడా తెలియలేదనమాట. దానివల్ల ఈ వ్యక్తి కెరియర్ పరంగా కూడా ఇక్కడ కన్ఫ్యూజనెస్లో ఉన్నారు. తన లైఫ్లో ఇప్పుడైతే ఈ వ్యక్తికి హ్యాపీనెస్ అనేది లేదనమాట. అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మిమ్మల్ని దూరం పెట్టుకుని వీళ్ళని చూస్ చేసుకున్నందుకు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా కన్ఫ్యూజనెస్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకున్నారనమాట, తెలుసుకున్నారు. చూసారు కదా, మనకి అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. తన లైఫ్లో ఇప్పుడు ఇటువంటి సెలబ్రేషన్స్ అయితే లేవన్నమాట. తను ఎవరిపైన ఎక్కువగా హోప్స్ పెట్టి, అంటే తన లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్ ఉంటే చాలు అని చెప్పి ఈ వ్యక్తి ఏదైతే అనుకున్నారో ఫాస్ట్లో ఆ హ్యాపీనెస్కే ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే దూరం అయిపోయారు. అది కూడా తనకి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం తెలియక, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తన లైఫ్ అనేది బాగుంటుందో అనేది కూడా ఈ వ్యక్తికి తెలియదు అనమాట. తను తీసుకునేవి ఏవి కూడా కరెక్ట్గా ఉండవు, అన్నీ కూడా రాంగ్ డిసిషన్సే తీసుకుంటారు. పాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళి ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారో ఇప్పుడు కెరియర్ పరంగా కూడా ఈ వ్యక్తి అటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారనమాట. తన కెరియర్ అనేది ఒకవైపు బాగోలేదు, అలాగే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పార్ట్నర్కి సెట్ అవ్వట్లేదనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి తను తీసుకున్నది కరెక్ట్ కాదు, తను ఏదైతే చూస్ చేసుకున్నారో తన లైఫ్లో అది కరెక్ట్ కాదని చెప్పి ఈ వ్యక్తి అయితే కన్ఫ్యూజనెస్లో ఉన్నారు, చాలా డల్నెస్లో ఉన్నారనమాట, బాధపడుతున్నారు. తన లైఫ్లో తను చేసిన ఏదైతే ఉందో ఆ మిస్టేక్కి ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని ఒంటరిగా ఏ విధంగా బాధ పెట్టారో ఇప్పుడు ఈ వ్యక్తి తన లైఫ్లో అయితే ఈ విధంగా నిరాశతో అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ కొంతమంది అయితే ఫ్యూచర్లో తన కెరియర్ పరంగా, అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా కూడా ఇంకా సఫర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే
ఈ వ్యక్తి ప్రతి విషయానికి కూడా కన్ఫ్యూజ్నెస్ అనమాట. ఆ కన్ఫ్యూజ్నెస్ వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా ఇప్పుడు మారిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు. ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఇంకా తన లైఫ్ అనేది ఈ విధంగా నిరాశతో అయితే నిండిపోతుందన్నమాట. తన లైఫ్లో ఏది కూడా ఉండకుండా ఈ విధంగా అయితే మారిపోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోరనమాట. తను తీసుకునే డిసిషన్ వల్లే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా అయితే మారిపోబోతుంది. ఆల్రెడీ కొంతమంది లైఫ్ అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగానే అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ కెరియర్ పరంగాని అలాగే రిలేషన్స్ పరంగా కూడా ఈ వ్యక్తి అయితే ఎటు కాని పరిస్థితులు అయితే ఉన్నారు. కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారనమాట. అంటే తను ఒక స్టెప్ తీసుకున్నా తనకి సక్సెస్ రాదు. పోనీ ఒక స్టెప్ అనేది తీసుకోకుండా తన కెరియర్ పరంగా ఉన్నా కూడా సక్సెస్ అనేది ఈ వ్యక్తి లైఫ్లోకి అయితే రాదనమాట. ఇక్కడ రిలేషన్ పరంగా అదే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ వ్యక్తి లైఫ్ అనేది సక్సెస్ అనేది లేకుండా ఈ విధంగా అయితే మారిపోయిందనమాట. నిరాశతో మారిపోయింది ఈ వ్యక్తి లైఫ్. అలాగే కొంతమందిది అయితే ఇంకా ఫ్యూచర్లో ఈ విధంగా మారిపోతుంది. తన లైఫ్లో ఎటువంటి సక్సెస్ అనేది లేకుండా ఈ విధంగా అయితే వాళ్ళ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. అన్నీ కూడా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటారనమాట. వీళ్ళ హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటారు కదా, దానివల్ల నిర్ణయాలు అనేది ఫాస్ట్గా తీసుకుంటారనమాట. ఆలోచించరు. అంటే తనకి బెనిఫిట్ ఉంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎమోషనల్గా ఎవరు ఎంత బాధపడినా పర్వాలేదు అని ఆలోచించుకునే వ్యక్తి కదా. కెరియర్లో కూడా సేమ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఫ్యూచర్లో కూడా ఇలాగే మారిపోబోతుంది. కొంతమంది లైఫ్ అనేది ప్రజెంట్ కూడా ఈ విధంగానే ఉందన్నమాట. ఎందుకంటే తను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఈ వ్యక్తి అయితే పైకైతే ఏమీ తెలియలేనట్టు, తన లైఫ్లో ఏది కూడా జరుగుతా లేదు అన్నట్టయితే ఉంటారు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏ రకంగా కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారనమాట. నా లైఫ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయిందా, నా లైఫ్లో ఇంకా నేను సక్సెస్ అనేది నేను చూడలేనా, నా లైఫ్లో నేను ఏది కూడా బ్యాలెన్స్ చేసుకోలేనా, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఒకవైపు ఎమోషనల్గా బాధపడతారు, ఒకవైపు కెరియర్ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేక కూడా బాధపడే అవకాశం కనిపిస్తుందనమాట. అలాగే కొంతమంది ఆల్రెడీ తన లైఫ్లో అనేది ఇటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు, ఎంత కేరింగ్గా చూసుకునేవారు, ఇవేమీ కూడా పట్టించుకోకుండా తన లైఫే తనకు ముఖ్యమని చెప్పి తన లైఫ్ కోసమే తనైతే మిమ్మల్ని దూరం పెట్టారు కదా. చాలా చీట్ చేశారనమాట మిమ్మల్ని. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళారు పాస్ట్లోని. మీ గురించి ఈ వ్యక్తి అయితే 1% కూడా ఆలోచించలేదనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ గురించి తెలుసుకుంటున్నారు. మీరు ఈ వ్యక్తికి ప్రజెంట్ అయితే ద ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని ఈ విధంగా బాధపెట్టి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు, తన లైఫ్లో తను హ్యాపీనెస్ కోసం వెళ్ళిపోయినందుకు తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు కెరియర్ పరంగా తను కరెక్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నారు. ఒకవైపు రిలేషన్ పరంగా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తికి సెట్ అవ్వట్లేదు. అంటే ఈ వ్యక్తిని అర్థం చేసుకోవట్లేదు. ఏ విషయంలోనూ కూడా ఈ వ్యక్తికి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇదంతా కూడా తన తొందరపాటు నిర్ణయాల వల్లే ఇలా జరిగింది. అది కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే. తన లైఫ్‌లో అన్నీ కోల్పోయాను అన్న ఫీలింగ్‌తో అయితే ఉన్నారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఏంటి అనేది కూడా తనకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ సక్సెస్ అనేది తన లైఫ్‌లో చూస్తారా లేదా అనేది కూడా ఈ వ్యక్తికైతే ఏమీ తెలియట్లేదనమాట. ఒక కన్‌ఫ్యూజ్‌నెస్‌లో అయోమయం పరిస్థితిలో అయితే ఉన్నారు. అన్నీ కోల్పోయి తన లైఫ్‌లో ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా కూడా సక్సెస్ అనేది లేదనమాట. ఒకవైపు హ్యాపీనెస్ లేదు, ఒకవైపు సక్సెస్ లేదు, ఒకవైపు తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు తనకి సెట్ అవ్వట్లేదు. అది కూడా తను ఏది కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల. మీ ప్రేమని నిర్లక్ష్యం చేసినందుకు. ఈరోజు తన లైఫ్‌లో ఇవన్నీ కూడా కోల్పోయి ఈ విధంగా ఒంటరిగా అయితే లోన్లీ ఫీలింగ్‌తో అయితే ఉన్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు చాలా మదర్ నేచర్‌తో అయితే ప్రతి విషయానికి కూడా మీరు అర్థం చేసుకుంటూ, ఆ ప్రేమని ఈ వ్యక్తికి ఇస్తూ,
మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తూ ఉన్నా కూడా, మీరు బాధపడుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తిని వదిలిపెట్టకుండా మీరు ఎంత ట్రై చేయాలో ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి అంత ట్రై చేశారనమాట. అయినా కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయి ఒక రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు అందుకనే తనైతే బాధపడుతున్నారనమాట. అలాగే ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే తను ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నా, స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తనైతే స్ట్రాంగ్‌గా ఉండలేకపోతున్నారనమాట. ఆ బాధల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి. అందుకని ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీకు ప్రపోజల్ చెయ్యాలి, మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లోకి వస్తేనే తన లైఫ్ అనేది మళ్ళీ హ్యాపీగా సక్సెస్ అనేది చూడగలుగుతారు. తన లైఫ్‌లో పాస్ట్‌లో ఏ విధంగా అయితే సంతోషంగా ఉండేవారో, ఆ సంతోషం అంతా కూడా మళ్ళీ మీ వల్లే తనకి దక్కుతుందని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే వచ్చి ఈ వ్యక్తి అయితే ప్రపోజల్ అనేది చేయబోతున్నారనమాట. మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి వచ్చి ప్రపోజల్ అనేది చేయడానికి 6 వీక్స్ టైం అయితే పడుతుంది. యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి గురించి. ఓకే. మనకి చూసారు కదా! సేమ్ మనకి కార్డ్స్ కూడా ఒకే రకంగా వచ్చాయి. యూనివర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. ఈ వ్యక్తి పాస్ట్‌లో మీ రిలేషన్ విషయంలో మిమ్మల్ని ఒంటరిగా ఏ విధంగా బాధపడుతూ, మీ గురించి ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు కదా! మీరున్న అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకైతే ఇంపార్టెంట్ ఇచ్చారు. మీకైతే ఆ ఇంపార్టెంట్ అనేది ఇవ్వలేదు. మిమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా, లోన్‌లీగా అయితే వదిలేశారనమాట. ఒక కన్‌ఫ్యూజనెస్‌లో వదిలేశారు కదా! బట్ ఇప్పుడైతే మీరు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే, బట్ మీరైతే కంగారు పడి ఎటువంటి నిర్ణయం అనేది మీరు తీసుకోవద్దు. ఇప్పుడు మీరు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరైతే యాక్షన్ అనేది తీసుకోవద్దు. స్ట్రాంగ్‌గా ఉండండి. ఒక నిర్ణయం అనేది కరెక్ట్‌గా తీసుకోండి. కంగారులో నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది మీరైతే తీసుకొని, అప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలా? వద్దా? మీరు యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది మీరు బాగా ఆలోచించిన తర్వాతే మీరైతే నిర్ణయం తీసుకోండి. అంతవరకు కూడా ఈ రిలేషన్ విషయంలో మీరు ఎటువంటి ఆన్సర్ అనేది ఈ వ్యక్తికైతే ఇవ్వద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఈ వ్యక్తికి చెప్పొద్దు. కంగారు పడొద్దు. ఎందుకంటే మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. కంట్రోల్ చేసుకోలేనంతగా బాధపడుతున్నారు కాబట్టి మీరు కంగారు పడిపోయి ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోవద్దు. టైం అయితే తీసుకోండి. ఈ వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఏది కూడా బాగోకపోవడం వల్లే తన హ్యాపీనెస్ కోసమే మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారు. దానివల్ల మీరు కొంచెం ఆలోచించుకుని మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మీరైతే చెయ్యండి. ఇలా కన్‌ఫ్యూజనెస్‌లో ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోవద్దని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఆ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకొస్తుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. యూనివర్స్‌కి అయితే మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.